సో ప్రెగ్నెన్సీ టైంలో బ్లీడింగ్ కనిపిస్తే ప్రమాదకరమా? డూ యూ నీడ్ టు రియలీ వరీ అబౌట్ ఇట్ అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీలో అసలు బ్లీడింగ్ ఎందుకు కనిపిస్తుంది? ఫస్ట్ థింగ్, అసలు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే కొంతమందికి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటారు. అంటే ఎస్పెషల్లీ మనం ఐవీఎఫ్ పేషెంట్స్ కి ఏంటంటే ఎంబ్రో ట్రాన్స్ఫర్ జరిగినాక 9th డే ఆర్ 10th డే కొంచెం స్పాటింగ్ కానీ బ్లీడింగ్ కానీ కనిపించింది అని చెప్తారు. దట్ ఈస్ కాల్డ్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్. సో అంతేగాని పీరియడ్ వచ్చేస్తుందేమో, అసలు మనకి వర్కౌట్ అవ్వలేదు, ఎంబ్రో ట్రాన్స్ఫర్ నెగిటివ్ ఏమో అని చెప్పి కంగారు పడకండి. సమ్ టైమ్స్ ఇట్ క్యాన్ బి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్. తర్వాత ఫస్ట్ 3 నెలల్లో కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత బ్లీడింగ్ కనిపిస్తుంది. ఏంటి అంటే కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ, లేకపోతే సమ్ మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు, అంటే బ్లీడింగ్ ఎక్కువగా ప్రెగ్నెన్సీ అనేది పైన గర్భసంచి లోపల పైన ఫండస్ లో కాకుండా కింద ఇంప్లాంట్ అయినప్పుడు కానీ, లేదా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే పక్కన ట్యూబ్స్ లో కానీ ఓవరీస్ లో కానీ ఎక్కడైనా ప్రెగ్నెన్సీ నిలబడినప్పుడు కూడా బ్లీడింగ్ కనిపించే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ థింగ్, మీరు బ్లీడింగ్ కనిపించగానే మీరు అసలు గర్భసంచిలో ఉందా ప్రెగ్నెన్సీ, లేదా బయట ఎక్కడైనా ట్యూబ్ లో కానీ ఎక్కడైనా ఉందా అనేది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత ప్లసెంటల్ ప్రాబ్లమ్స్ అంటే మాయ కిందికి ఉండటం వల్ల కానీ, దట్ ఈస్ కాల్డ్ ప్లసెంటా ప్రివి అంటారు. మాయ అబ్రప్షన్ అంటే మాయ అనేది గర్భసంచి గోడకే అతుక్కొని ఉంటది. కొంతమందికి ఈ మాయ అనేది సెపరేట్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు బ్లీడింగ్ అనేది ఛాన్సెస్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ అబ్రప్షన్. సో ఈ మాయలో ప్రాబ్లమ్స్ వల్ల కానీ బ్లీడింగ్ కనిపించే అవకాశం ఉంటుంది. ఇంకొంతమందికి సర్విక్స్ అంటే గర్భసంచి ముఖద్వారం సర్విక్స్ అనేది పూత వచ్చేసి వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో సెక్షువల్ ఇంటర్ కోర్స్ అలా ఉండటం వల్ల కూడా కొన్నిసార్లు బ్లీడింగ్ కనిపించే అవకాశం ఉంటుంది అనమాట. సో మీకు ఇలాంటివి లక్షణాలు బ్లీడింగ్ కనిపించింది అంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించి ఇమీడియట్ గా ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది చేయించాలన్నమాట. సో ఎవరైతే ప్రెగ్నెన్సీతో ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.